మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషన్ అని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఆర్ఎన్ నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు. అతనికి ఒంటి మీద, తర్వాత టెస్టికల్స్ మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు. ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ 22/25 అనే సెక్షన్ 103(1) బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తికి దాదాపు 28 సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది. భార్య పేరు ఆర్ఏ మాధవి. ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ, కావాలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఇతను భార్య భర్తలు గొడవల కారణంగా 10 సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు. భార్య 10 సంవత్సరాలుగా చిన్నగంజంలో కాపురం ఉంటుంది. వీళ్ళకి 3 కుమారులు కూడా. ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది, భార్యకి సంబంధించిన ఇల్లు. ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులు అయిపోయి దాన్ని అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుపడి అమ్మేదానికి లేదు, నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుపడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. దాంతో ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23వ తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేశారు. ఎందుకంటే ఇది సెక్సువల్ జెల్సీ అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా. ఇలా డైవర్ట్ చేసేసి వాళ్ళు పరారీ వెళ్ళిపోయారు. మన ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ 2 టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆర్ఏ నాగరాజు, ఇతన్ని, ఆమె వాళ్ళ రెండవ కొడుకు
ఆర్ఏ నవీన్ బాబు, ఆర్ఏ మాధవి వీళ్ళిద్దరూ కలిసి చంపినట్టుగా తెలిసింది. వీళ్ళు వచ్చేసి 8వ తేదీ నిన్న సాయంత్రం 5:30 గంటలకి విఆర్ఓ దగ్గర, రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు విఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము, ఏ రకంగా చంపబడింది, సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేసేసాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాం. శ్రీధర్ డిఎస్పీ కావాలి. ఈ హత్య ఎక్కడ జరిగింది సార్? ఇంట్లోనా బయట ప్రదేశం? ఇంట్లోనే. వీళ్ళిద్దరే పాల్గొన్నారు సార్? వాళ్ళు ఒక యాక్చువల్గా అయితే పాల్గొనేది ఒకటే, ప్లానింగ్ వాళ్ళమ్మ. ఆర్య మాది ప్లానింగ్, చంపింది వచ్చేసి ఆర్య నవీన్ బాబు. రెండో ఒకటి ఇతను నెల దాదాపు ₹1,00,000 శాలరీ తీసుకుంటూ ₹10 కూడా ఇంట్లో ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో కష్టపడి పిల్లల్ని చదివించుకొని కష్టపడి ఉండే ఇల్లు అమ్ముకోవాలని చూస్తే ఇతను అడ్డుపడుతుందని వల్ల ఇల్లు ముఖానికి రాని, దాంతో వాళ్ళకి ఈ కక్ష పెరిగి ఈ రకంగా చంపడం జరిగింది. రకరకాల మామూలు అయిపోయింది. మామూలుగా భార్య భర్తలు కూడా భర్తని రెండో భార్యని భర్త పోలీసుగా నిండు గర్భిణీ